నమస్కారం. డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. పార్టీ కోసం పనిచేసిన సామాన్య కార్యకర్తలను సైతం గుర్తించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, కష్టపడి పనిచేసే వారికి పదవులు వాటి అంతటా అవే వచ్చి అలంకరిస్తాయని తెలిపిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తామని తెలిపిన పశ్చిమ ఎమ్మెల్యే సుష్నా చౌదరి. విద్య జ్ఞానాన్ని, వివేకాన్ని నేర్పుతుందని, చిన్నారుల బంగారు భవిష్యత్ కోసం వారిని తల్లిదండ్రులు నిరంతరం శ్రమిస్తున్నారన్న తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి పదవులు వాటి అంతటా అవే వచ్చి అలంకరిస్తాయని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. పార్టీ కోసం పనిచేసిన సామాన్య కార్యకర్తలను సైతం గుర్తించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. బందర్ రోడ్లోని అమరావతి కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా గొట్టుముక్కల రఘురామరాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధికార పార్టీ చేసిన తప్పులను ఎత్తి చూపి వాటిని ప్రజల్లో తీసుకువెళ్లడంలో రఘురామరాజు ముందంజలో ఉన్నారన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం పనిచేసిన వారందరినీ గౌరవించి సముచితమైన పదవులు కేటాయించిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. ఈ రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమం కోసం రఘురామరాజు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. నామినేటెడ్ పదవులు పొందిన వారు బాధ్యతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ, అసంఘటిత కార్మికులుగా ఉన్న వారి సంక్షేమ అభివృద్ధి కోసం త్రికరణ శుద్ధితో పనిచేయాలని సూచించారు. రఘురామరాజు మిగతా రాష్ట్రంలో అసంఘటిత కార్మికులకు ప్రజా సంక్షేమ పథకాలను కూడా పరిశీలించి ఏపీలో కార్మికుల కోసం అమలు చేయాలన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేసే ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. చివరిగా సన్మాన గ్రహీత గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం నామినేటెడ్ పదవి ఇవ్వలేదని ఒక కీలకమైన బాధ్యతను అప్పగించారన్నారు. తనపై ఎంతో నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారన్నారు. ఈ బాధ్యతను అప్పగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులకు రఘురామరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పథకాలను పరిశీలించి వాటిలో మంచి పథకాలను ఏపీలో ప్రవేశపెడతానన్నారు. తన ఆధీనంలో ఉన్న అందరూ కార్మికులకు వారి సంక్షేమం కోసం తన వంతు పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు. ప్రజలకు కాసేపు ముఖ్యంగా రఘురామరాజు అభిమానులు మీరందరూ భవన ఇతర నిర్మాణ కార్మికులందరికీ అడ్వైజరీ కమిటీకి చైర్మన్గా రఘురామరాజుని నియమించడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా కార్మికుల గురించి అనుక్షణం ఏ రోజు విజయవాడ ఎడిషన్ పేపర్ చూసినా రెగ్యులర్గా ఒక స్టేట్మెంట్ గొట్టుముక్కల రఘురామరాజు స్టేట్మెంట్ లేని రోజు ఆల్మోస్ట్ నేనైతే చూడలేదు. సో అనుక్షణం ఎవరినైతే అంటి పెట్టుకుని ఉన్నాడో మరి వారితోనే ఉండేలాగా పదవి ఇవ్వటం అనేది డెఫినెట్గా చాలా సముచిత నిర్ణయం. ఇందాక తమ్ముడు పట్టాలు గారు చెప్పినట్టు ఇంకొకటే కాదు, రాబోయే రోజుల్లో ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆయన అన్నమాట ఖచ్చితంగా నిజమవుతుంది. రఘురామరాజు విజయవాడలో పుట్టాడు, నేను విజయవాడలోనే పుట్టా. బాబు ఒకటే కోరుకుంటున్నాం, మేము అందరం నీ తరఫున హైదరాబాద్లో ఉన్న ఎన్ఈఎస్సీ ఏ విధంగా ఉందో ఇవాళ అమరావతిలో కూడా అటువంటి సంస్థ వచ్చి వాళ్ళ భావన కార్మికుల సమస్యలు కానీ ట్రైనింగ్ కానీ ఆ ఎన్ఈఎస్సీలో ఎట్లా ఉందో ఆ విధంగా కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం.
భవన కార్మికులని టీఎన్టీసీ నెగ్లెక్ట్ చేయొద్దు. తప్పకుండా టీఎన్టీసీ బలోపేతం అవ్వాలి. ముఖ్యంగా విజయవాడ లాంటి ప్రాంతంలో చాలా మంది కార్మికులు ఉన్నారు, భవన కార్మికులే కాదు, తప్పకుండా ఆటో కార్మికులు ఇటువంటి వాళ్ళందరికీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ బాగోగులు అంతేకాకుండా భవన కార్మికుల బాగోగులు కూడా చూడాలని కోరుకుంటూ 2009లో నన్ను అధినేత చంద్రబాబు నాయుడు గారు నియమించిన కాడి నుంచి కూడా నా వెన్నంటే ఉండి నా ప్రతి కార్యక్రమంలో కూడా ఉన్నటువంటి రఘు ఆ రోజు 2014లో మేము ప్రభుత్వం వచ్చినాక, నేను శాసనసభ్యులైనాక ఇదే విజయకృష్ణ సూపర్ బజార్కి చైర్మన్గా ఆ రోజు నియమించుకోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వం అధికారంలో కోల్పోయిన పార్టీ మళ్ళా టీఎన్టీయూసీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించుకోవడం జరిగింది. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడిగా మన రాష్ట్రంలోని కార్మికుల సమస్యల పట్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానించి, ఆటో వర్కర్స్ కానించి, భవన నిర్మాణ కార్మికులు కానించి, అలాగే ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య పట్ల అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలిపినటువంటి సోదరుడు గొట్టుముక్కలు రఘురామరాజుకి ఈరోజు తగిన గుర్తింపు అధికారంలోకి వచ్చినా వచ్చింది. ఆలస్యమైన 4 రోజులు పట్టినా సరైన వ్యక్తికి సముచిత స్థానం దొరికిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన ప్రియతములు, అందరూ అభిమానించి ప్రేమించే వ్యక్తి మా రఘుబాబు గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు సుకునాథ్ గారు, అదేవిధంగా సోదరులు సహచర శాసనసభ్యులు మోహన్ గారికి, మరి పట్టాభి గారు, ఇంకా ఇతర పెద్దలందరికీ పేరు పేరు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడే ఈ యొక్క పదవిని ప్రమాణ స్వీకారోత్సవంతో సంతకం పెట్టిన తమ్ముడు రఘురామరాజుకి మనస్ఫూర్తిగా అభినందనలు. గొట్టుముక్కల రఘు నా కుటుంబ సభ్యుడు. నా కుటుంబంలో ఒక వ్యక్తిగానే నేను ఎప్పుడు కూడా భావిస్తాను. ఎందుకంటే మా ఇద్దరి రాజకీయ ప్రయాణం కూడా ఒకసారి గమనించినట్లయితే ప్రతి అడుగులో కూడా మేమిద్దరం కలిసే ఉన్నాం, కలిసే అడుగు ముందుకు వేశాం. నా ప్రతి కష్టంలో అతను నా వెన్నంటే నిలబడ్డాడు. అన్ని రకాలుగా కూడా నా కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి రఘు. ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు నాకు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నాకు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ సంబంధించి అడ్వైజరీ కమిటీకి చైర్మన్గా నియమించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాబోయేటువంటి రోజుల్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏదైనా అమలు చేయాలి, ఏదైనా పథకాలు అమలు చేయాలనే అంశంలో ఒక సుదీర్ఘ కసరత్తు చేసి, అవసరమైతే లోకేష్ గారు మాకు చెప్పింది ఏంటంటే ఇతర రాష్ట్రాల మొత్తాన్ని కూడా అధ్యయనం చేసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భవన నిర్మాణ సంక్షేమం ఈ రాష్ట్రం జరగాలని చెప్పి లోకేష్ గారు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలోనే నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీని కూడా సందర్శించబోతా ఉన్నాం అఫీషియల్గా. అవన్నీ కూడా నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీని కూడా మన విజయవాడలో నెలకొల్పుతామని సందర్భంగా తెలియజేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. వాళ్ళ సంక్షేమం గతంలో ఏ విధంగా అయితే 12-14 మెమో ఇచ్చి ఆపేసారు, అవన్నీ కూడా తిరిగి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ భవన నిర్మాణ కార్మికుల కోసం కట్టుబడి తెలియజేస్తాను.
నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రజల భాగస్వామ్యంతో పశ్చిమాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కబేల సమీపంలోని ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో విద్యాన్నపూర్ణ పథకాన్ని సుజనా చౌదరి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించే బృహత్కర కార్యక్రమానికి సుజనా చౌదరి శ్రీకారం చుట్టారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్షయ పాత్ర సహకారంతో నిర్వహించే మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని సుజనా చౌదరి ప్రారంభించారు. ఇటీవల ఆ ప్రాంతంలో పర్యటనలో భాగంగా ఉర్దూ జూనియర్ కళాశాలను సుజనా చౌదరి సందర్శించి కళాశాల మౌలిక సదుపాయాలు మరియు విద్యార్థుల గురించి ఆరా తీశారు. 188 మంది విద్యార్థులు ఉన్న ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం కోసం విద్యార్థులు అవస్థలు తెలుసుకొని తమ కార్యాలయ ఇన్ఛార్జ్తో వివరాలు తీసుకొని విద్యార్థులకు మధ్యాహ్న సమయంలో భోజనం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు కళాశాల నిర్వాహకులకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సుజనా విద్యాన్నపూర్ణ పథకాన్ని శనివారం లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులకు భోజనాన్ని సుజనా చౌదరి స్వయంగా వడ్డించారు. ఇక నుంచి ప్రతిరోజు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతుందని భరోసా ఇచ్చారు. దీనితో పాటు మరికొన్ని కళాశాలలో సైతం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ జూనియర్ కళాశాల అభివృద్ధికి తోడ్పడతానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో తనను గెలిపించిన పశ్చిమ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పశ్చిమాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రజల భాగస్వామ్యంతో పశ్చిమాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు. కబేలా సెంటర్లో గవర్నమెంట్ కాలేజ్ పెట్టి చాలా కాలమైంది, కానీ ఇది చాలా ఇన్కంప్లీట్గా ఉందని చెప్పి 2 నెలల క్రితం వచ్చినప్పుడు చూస్తే ఈ పారాపెట్ వాల్స్ అవన్నీ లేవు, పిట్టగోడలు అంటారు కదా, అవన్నీ లేకుండా పిల్లలు కింద పడతారేమో అని భయం వేసి మేము ఫౌండేషన్ తరఫున పర్సూ చేసి కట్టించాం అన్నమాట. అలాగే ఇక్కడ పిల్లలు ఎందుకు సాయంత్రం దాకా ఉండి చదువుకోలేకపోతున్నారు అని అంటే, చాలామంది ఇక్కడ వాళ్ళకి భోజన వసతులు లేవు అని అంటే ఇస్కాన్ వారి సహకారంతో మేము కూడా ఇద్దరం కలిపి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ స్టాఫ్కి కూడా మధ్యాహ్నం ఇంటర్మీడియట్కి ఇంతకుముందు ప్రభుత్వంలో లేదు, అది ఇంటర్మీడియట్ వాళ్ళకి కావాలని చెప్పి ఇక్కడ స్పెషల్గా భోజన వసతి కల్పించాం. ఇప్పుడు ప్రభుత్వం కూడా చేద్దామని వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. అది మంచి పరిణామమే. ఎందుకంటే పిల్లలకి పోషక ఆహారం కనుక సరిగ్గా పెట్టి వాళ్ళకి సమయాన్ని కనుక వేస్ట్ కాకుండా చేస్తే వాళ్ళు చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెడతారని చెప్పి నా ఉద్దేశం. వాళ్ళ ఉదయం కూడా గాంధీ మున్సిపల్ స్కూల్కి వెళితే అక్కడ పిల్లలు చాలా చక్కగా మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. చాలా బాగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వ విద్యా విధానాన్ని పటిష్టపరచాలనేది నా ముఖ్య ఉద్దేశం. డెఫినెట్గా దాని మీద పనిచేస్తాం. విద్య జ్ఞానాన్ని, వివేకాన్ని నేర్పుతుందని విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు అన్నారు. విద్య లేకపోతే భవిష్యత్ ఉండదన్నారు. చిన్నారుల బంగారు భవిష్యత్ కోసం వారిని తల్లిదండ్రులని నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మనిషి స్థితిని, గతిని మార్చేది విద్యతోనే అని అన్నారు. విద్య జ్ఞానాన్ని, వివేకాన్ని, విలువలను నేర్పిస్తుందని చెప్పారు. తల్లిదండ్రుల త్యాగ ఫలితమే పిల్లల భవిష్యత్ అన్నారు. తల్లిదండ్రులు తాము తిన్నా తినకపోయినా పిల్లల భవిష్యత్ బాగుండాలని పిల్లలను బాగా చదివించి వారి భవితకు బంగారు బాటలు వేస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రుల త్యాగాలను పిల్లలు మర్చిపోకూడదన్నారు. తల్లిదండ్రుల పిల్లల నడవడికను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. జ్ఞానం, అవకాశాలు పెరిగే కొద్దీ మంచితో పాటు చెడు కూడా ఉందని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో సైబర్ నేరాలు పెరిగాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచికి ఉపయోగించేలా చూడాలన్నారు. అసిస్టెంట్ కమిషనర్ బంగారాజ్ మాట్లాడుతూ పిల్లల నడతపై తల్లిదండ్రులు దృష్టి సారించవలసిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ కోసం నిరంతరం శ్రమించినట్లే వారి బాగోగులపై, వారి స్నేహితుల పరిచయాలపై కూడా పెట్టవలసిన అవసరం ఉందన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే చదువుల పండగ అంటే పిల్లల జీవితాల్లో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికీ వాళ్ళు కూడా ఈ సమాజంలో ఒక పౌరులుగా ఏర్పడే నాటికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసే ఏకైక ఆయుధం చదువు మాత్రమే. పెద్దలు ఇచ్చిన ఆస్తులు నిలబడం. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలు కూడా ఉపాధి కోసం పొలాలు లేకపోతే పనులు తీసుకెళ్తే వాళ్ళ జీవితాలు అక్కడే నాశనం చేసి తల్లిదండ్రులు అవుతారు.
మీకు గతంలో ఒక్కసారి మీకు గుర్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా సరే పిల్లల్ని స్కూల్కి తీసుకురండి, ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకోకపోతే అవసరమైతే అరెస్ట్ చేయండి అని కూడా చెప్పారు. ఆ రోజున కొందరు విమర్శించారు తల్లిదండ్రులు అరెస్ట్ చేయడం ఏంటని. అంటే తల్లిదండ్రులు అమాయకంగా తమ పిల్లలు ఇవాళ 5 రూపాయలు 10 రూపాయలు తెచ్చుకుంటే చేదోడు బాదోడుగా ఉండదన్న ఉద్దేశంతో ఆ పిల్లల్ని పళ్ళుకు పంపిస్తే వాళ్ళ జీవితాన్ని అక్కడే నాశనం చేసిన వాళ్ళు అవుతారు. కానీ చదువుకునేంత ఒక పాప చెప్పింది, ఎంత చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి వాళ్ళ ఒక టీమ్ హెడ్గా ఉంది. టీమ్ హెడ్గా ఉండి సుమారు నెలకి 1,50,000 రూపాయల జీతంతో ఆ పాప ఉన్నాడు. ఇంకొక పాప వచ్చింది, ఆవిడ పేద కుటుంబానికి వచ్చాను, ఇవాళ నాకు మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తాం, నీకు నెలలో జాయిన్ అవుతుందని చెప్పారు. ఇవాళ మన కుటుంబంలో పరిస్థితులు ఏదైనా మార్పు వాళ్ళ ఇచ్చమ్మ అయ్యారంటే చదువు ద్వారా. విద్యాలయాలను దేవాలయాలులా భావించాలని గన్నవరం శాసనసభ్యులు ఏర్లగడ్డ వెంకట్రావు అన్నారు. తాను చదువుకున్న కేసీపీ పాఠశాల ల్యాబ్ కోసం విరాళం ఇచ్చానని, చదువుకున్న కళాశాలకు తరగతుల గదుల నిర్మాణం చేశానని, ఇదే స్ఫూర్తితో పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలకు ఏదో ఒకటి చేయాలని పిలుపునిచ్చారు. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో భాగంగా రాంవరపాడ్ జిల్లా పరిషత్ పాఠశాల, నిడమానూరు జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి అనంతరం విద్యార్థులతో ముచ్చటించి పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో జిల్లా పరిషత్ స్కూల్స్ లో నిడమానూరు జిల్లా పరిషత్ పాఠశాల అతి పెద్దదని అన్నారు. ఈ పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకారం అందించాలని, తన సహకారం ఎప్పుడూ ఉంటుందని వెల్లడించారు. ఈ పాఠశాలలో చదివిన ఎంతో మంది విదేశాల్లో స్థిరపడ్డారని ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థులను ఐక్యం చేయాలన్నారు. రాజుల పాలనలో ఆలయాలకు మాన్యాలు ఇచ్చేవారని, స్వతంత్రం వచ్చిన తర్వాత పాఠశాలకు విరాళాలు ఇచ్చేవారని చెప్పారు. అలాంటి నాయకులు ఇప్పుడు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నిలిచిపోయిన తరగతి గదులు నిర్మాణ పనులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చి వాటిని పూర్తి చేసేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. స్కూల్ పరిసర ప్రాంతాల్లో గంజాయి సంస్కృతి ఎక్కువగా ఉందని తన దృష్టికి వచ్చిందని, డీఎస్పీకి సర్కిల్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి గంజాయి ఆనవాళ్లపై ఉక్కుపాదం మోపాలని ఆదేశిస్తారని స్పష్టం చేశారు. ఆశీస్సులు తెలియజేస్తూ ముందుగా ఈ కార్యక్రమంలో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని గురువులు ప్రపంచంలో దేశంలో చాలా వృత్తులు ఉంటాయి బతకడానికి. కానీ పేరెంట్స్ తర్వాత ఏ స్టూడెంట్ అయినా, అది అమెరికా అయినా, ఇండియా అయినా, ఇంకో దేశం అయినా, సింగపూర్ అయినా, ఎక్కడైనా అతని లైఫ్ స్టార్ట్ అయ్యేది ఓ స్కూల్ టీచర్ దగ్గర. సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ సూర్యరావుపేట కర్ణాటి రామ్మోహన్ రావు మున్సిపల్ హై స్కూల్, సివిఆర్ హై స్కూల్ నందు మరియు సత్యనారాయణపురం ఏకేటీపీ స్కూల్ నందు పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లు ఘనంగా జరుగుతున్నాయని, పిల్లలకు వారి తల్లిదండ్రులకు చదువు కాలం విలువ వివరించి పిల్లలకు మార్కులు తక్కువ వస్తే తిట్టవద్దని, వారి మీద శ్రద్ధ పెట్టి ప్రోత్సహిస్తే ఉన్నత స్థాయికి చేరుతారని తల్లిదండ్రులకు వివరించడానికి కార్యక్రమం నిర్వహించామన్నారు. పిల్లలు బాగా చదువుకునేలా అటు టీచర్లు ఇటు తల్లిదండ్రులు కూడా సహకరించాలి. అందుకోసమే తెలుగుదేశం ప్రభుత్వ పాఠశాలలో మొదటిసారి ఇలా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేశామని వివరించారు. ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ విద్య అనేది నాణ్యతగా దొరుకుతుందని, ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు మరెక్కడా ఉండరని, గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వారు అందరూ గవర్నమెంట్ స్కూల్స్ నుండి పైకి ఎదిగిన వారే అని, నియోజకవర్గ శాసనసభ్యులుగా తాను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే విద్యను అభ్యసించానని గుర్తు చేసుకున్నారు. ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం విద్యార్థుల
విద్యార్థులకు కావాల్సినటువంటి యూనిఫామ్స్, స్కూల్ బ్యాగ్స్, పుస్తకాలు, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఏ విద్యార్థి చదువు తప్ప ఇంకో ఆలోచన ఉండకూడదని మంచి లక్ష్యంతో మధ్యాహ్నం క్వాలిటీ కలిగినటువంటి భోజనాన్ని అందిస్తున్నామని అన్నారు. గతంలో 8th, 9th, 10th క్లాస్ విద్యార్థులకు సైకిల్స్ ని అందించామని చెప్పారు. పిల్లల చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రాధాన్యం సంపాదించి రాష్ట్రానికి, దేశానికి, తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని నియోజకవర్గ శాసనసభ్యులుగా ప్రభుత్వ పాఠశాలకు కావలసినటువంటి ఏ పనైనా చేయడానికి తాను ఎప్పుడూ ముందుంటానని ఈ సందర్భంగా బోండా ఉమా తెలియజేశారు. కార్యక్రమంలో 23వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, కర్ణాటక రామ్మోహన్ రావు, స్కూల్ హెచ్ఎం నాంచారయ్య, సివిఆర్ స్కూల్ హెచ్ఎం సుబ్రహ్మణ్యం, ఇంటిరాజు, సురేష్, చింతా దుర్గారావు, ఏకేటీపీ స్కూల్ శ్రీనివాస్, గార్లపాటి విజయ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ ఒక పండుగ వాతావరణంలో పేరెంట్ టీచర్స్ మెగా మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ప్రధాన ఉపాధ్యాయులు ఒకసారి మాట్లాడి ఎలా ఉంది మా పిల్లలు చదువు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అనేది ఒకసారి వాళ్ళతో కలిసి మాట్లాడటం వల్ల మరింతగా వాళ్ళు కేర్ తీసుకుంటారు. ఇంట్లో మీ కన్న బిడ్డలు మీరు ఎలా చూసుకుంటారో టీచర్స్, మాస్టర్స్ ఇక్కడ స్కూల్లో కూడా వాళ్ళ పిల్లలతో సమానంగా మీ పిల్లల్ని చూసుకుంటారు. మా పిల్లలు ఆ స్కూల్లో రవీంద్ర భారతి, నారాయణ, చైతన్య చదువుతాను గొప్పలు చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్పితే అక్కడ చదువు చెప్పే టీచర్లకి క్వాలిఫైడ్ టీచర్లు కూడా కాదు. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లోనే క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు, బీఈడి చదివిన వాళ్ళు, ఇక్కడ అన్ని రకాలుగా సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఆ సబ్జెక్టులో ఎక్స్పర్ట్స్ ఇక్కడ టీచర్లుగా గవర్నమెంట్ పరిపరి విధాలు చూసి వాళ్ళని నియమిస్తుంది. అట్లాగే సైన్స్లో ప్రపంచానికే పాఠాలు నేర్పాడారు. అలాగే భారత ప్రధాని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆఖరికి మీ ఎమ్మెల్యేగా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నట్టున్నాను. మీరు ఇవన్నీ ఆలోచన చేసి ఈ సదుపాయాలన్నీ ఉపయోగించుకొని మీకు ఇంకా వేరే ధ్యాస లేకుండా పిల్లలందరూ చదువు మీదే మీ దృష్టి పెట్టాలి. మీ కన్న తల్లిదండ్రులు మిమ్మల్ని ఎన్నో కళలతో, ఆశతో మీరు ప్రయోజకులు అవ్వాలని పెంచుతూ ఉన్నారో ఆ కళలు నిజం చేయాల్సిన బాధ్యత మీకుంటుంది. మీకు చదువు చెప్పే టీచర్లు మిమ్మల్ని అందరినీ కూడా సొంత పిల్లల్లాగా చూసుకొని అన్నిటిలో జాగ్రత్తలు వహిస్తారు. డ్రోన్ల ద్వారా వ్యర్థాలు పేరుకుపోయిన ప్రాంతాలను సర్వేలెన్స్ చేసి గుర్తించి స్పెషల్ డ్రైవ్ ద్వారా తొలగించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర వీఎంసీ నూతన భవనంలోని మీటింగ్ హాల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లకు, సూపర్వైజర్లు మరియు ప్రజారోగ్య సిబ్బందితో పారిశుద్ధ నిర్వహణపై సమీక్ష సమావేశంలో ఉన్నారు. ప్రతి శానిటరీ ఇన్స్పెక్టర్ ని పేరున అడిగి వారు విధులు నిర్వహిస్తున్న డివిజన్ ని, ప్రాంతాలను తెలుసుకున్నారు. ముందుగా వరదల సమయంలో వారు చేసిన పనితీరును అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పారిశుద్ధ నిర్వహణలో శానిటరీ ఇన్స్పెక్టర్ల పాత్ర కీలకమని, ప్రతి ప్రాంతంని ఇన్స్పెక్టర్ల ప్రాధాన్యతనిస్తూ ప్రజల ప్రతి సమస్యను తీరుస్తూ పారిశుద్ధ నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా ప్రతి వర్కర్ పనిచేసేలా చేయటం శానిటరీ ఇన్స్పెక్టర్లకు ఎంతో అవసరమని, నగరంలో పారిశుద్ధ నిర్వహణకు కావాల్సిన తోపుడు బండ్లు, సరిపడా వ్యర్థ సేకరణ వాహనాలు దానికి అనుగుణంగా సౌకర్యాన్ని కల్పిస్తున్నారని, తద్వారా పారిశుద్ధ నిర్వహణను సక్రమంగా చేస్తూ మరోవైపు ట్రేడ్ లైసెన్స్లు సంపూర్ణంగా వసూలు చేయాలని అన్నారు. వాహనాల్లో వ్యర్థాలను తరలిస్తున్నప్పుడు నల్లటి కవర్తో కప్పి ఉంచి తీసుకెళ్లేలా చూసుకోవాలని ఆదేశాలిచ్చారు. నగరంలో వ్యర్థాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వన్ టైం డ్రైవ్ లో అక్కడున్న వ్యర్థాలను తరలించాలన్నారు. అలా తరచుగా డ్రోన్ల సహాయంతో వ్యర్థాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో గమనించి వన్ టైం డ్రైవ్ నిర్వహించి వ్యర్థాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్ పి సత్యకుమారి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ రామకోటేశ్వరరావు, డాక్టర్ బాబు శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్ వెహికల్స్ యేసుదాసు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ
పాఠశాల అభివృద్ధికి అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేసి విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుష్నా చౌదరి పిలుపునిచ్చారు. గాంధీజీ పాఠశాలను మోడల్ స్కూల్ గా అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటానని సుష్నా చౌదరి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ వాటౌన్లోని గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుష్నా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపకల్పన చేసిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలలో అమలు చేస్తున్న విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల ప్రతిభ గురించి అవగాహన వస్తుందన్నారు. ఎన్టీఆర్ వంటి మహనీయులు చదివిన గాంధీజీ పాఠశాలలో విద్యా ప్రమాణాలను మరియు విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలని అధ్యాపకులను కోరారు. టీచర్లు, అధ్యాపకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ వాటౌన్లోని గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుష్నా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపకల్పన చేసిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలలో అమలు చేస్తున్న విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల ప్రతిభ గురించి అవగాహన వస్తుందన్నారు. ఎన్టీఆర్ వంటి మహనీయులు చదివిన గాంధీజీ పాఠశాలలో విద్యా ప్రమాణాలను మరియు విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలని అధ్యాపకులను కోరారు. టీచర్లు, అధ్యాపకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ఉత్తీర్ణత సాధించాలని ఉద్బోధించారు. అందుకు ప్రత్యేక దృష్టి పెట్టి టీచర్లు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. అందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందిస్తామన్నారు. గాంధీజీ పాఠశాలను మోడల్ స్కూల్గా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని సుష్నా చౌదరి హామీ ఇచ్చారు. ఈరోజు గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసిన పేరెంట్ అండ్ టీచర్ ప్రోగ్రామ్కి ఈరోజు ప్రజాప్రతినిధిగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ హెడ్ మాస్టర్ గారు కానీ, టీచర్స్ కానీ అందరూ కూడా చాలా బాగున్నారు. ఇది అన్నిటికంటే ప్రత్యేకత ఏంటంటే అన్న ఎన్టీ రామారావు కూడా ఇక్కడ 3 సంవత్సరాలు చదివారని చెప్పి లాస్ట్ టైం కూడా చెప్పారు. ఇక్కడ విజయవాడ నగరం నడిబొడ్డున ఇంత ప్లే గ్రౌండ్, ఇంత ఉన్న స్కూల్ అనేది ఆ రోజుల్లో 1914లో కట్టారట. ఇది చాలా చరిత్ర ఉన్న స్కూల్ ఇది. ఈ స్కూల్ని ఇంకా మనం అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు కనపడి నేను ఇక్కడ స్టాఫ్తోనూ, ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడాను. పిల్లలు కూడా పాప మాట్లాడింది. ఆ పాప చక్కగా ఇంగ్లీష్ కూడా చాలా సింపుల్గా మాట్లాడుతూ ఉంది, చాలా చక్కగా. అంటే బేసిక్ స్టాండర్డ్స్ బాగానే ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కంపీట్ చేసే విధంగా మనం తీసుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి దానికి కావాల్సినవన్నీ కూడా నేను ప్రిన్సిపల్ గారికి, ఈ గాంధీజీ మహిళా కళాశాల వాళ్ళు కూడా పైన లీజు తీసుకొని 32 సంవత్సరాల నుంచి నడుపుతూ ఉన్నారు. పిచ్చయ్య గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను, ఈ స్కూల్ బాధ్యత అంతా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాధ్యత మీరు తీసుకోవాలి అని చెప్పి. వారు కూడా రెడీగా ఓకే అన్నారు. కరెక్ట్గా వారం రోజుల్లో ఇక్కడ ఇంప్రూవ్మెంట్స్ ఏం కావాలి అంటే, గ్యాప్స్ ఏమున్నాయి, గ్యాప్ అనాలిసిస్ చేసి గ్యాప్ మేనేజ్మెంట్కి ఏం కావాలనేది కూడా మా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి డెఫినెట్గా మేము క్లోజ్గా ఫాలో అప్ చేసి ఈ స్కూల్ని అభివృద్ధి చేస్తూ దీన్ని మోడల్ స్కూల్గా చూపెట్టి మిగిలిన స్కూల్ను కూడా చేయాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. గత వైసీపీ పాలనలో బెదిరింపుల కారణంగా వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని రాష్ట్ర స్వచ్ఛంద మిషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. స్మైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 3, 4 తేదీల్లో వెన్యూ కన్వెన్షన్లో నిర్వహించిన ట్రేడ్ వెవా ఎక్స్పో 2025 బ్రోచర్ను గాంధీనగర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు నూతన పాలసీలు తీసుకొచ్చి చేయూతనందిస్తున్నామని చెప్పారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతులు నిర్వహించనున్న ఈ కార్యక్రమం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు దోహదపడతాయని, ఆసక్తి గల వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ వ్యాపారులకు కేంద్రమైన నగరంలో గత ప్రభుత్వ చర్యల కారణంగా వ్యాపారులు పూర్తిగా నష్టపోయారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ వర్కర్స్ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తారన్నారు. ఛాంబర్ అధ్యక్షుడు గడ్డం బాల వెంకట రవికుమార్, స్మైలీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రంగాలలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు దూసుకు వెళుతూ ఉంది. అభివృద్ధి పదంలో ముందుకు పయనిస్తూ ఉంది. గాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని తిరిగి అన్ని రంగాల్లో కూడా గాడిలో పెడుతూ ప్రజలు ఏదైతే ఆశించారో ఈ ప్రభుత్వం నుండి వాటన్నిటినీ కూడా నెరవేరుస్తూ ఒక ప్రభుత్వంగా ఎన్డీఏ సర్కార్ చంద్రబాబు గారి నేతృత్వంలో అడుగులు ముందుకు వేస్తుంది. మరి ఈ సందర్భంలో అనేక వర్గాలు, ముఖ్యంగా వాణిజ్య వర్గం గత 5 సంవత్సరాల కాలంలో వారు పడినటువంటి కష్టాలు మనందరికీ తెలుసు. 2019-2024 మధ్య వ్యాపారాలు సరిగ్గా లేక ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ తీవ్రమైనటువంటి నష్టాలు చవిచూసినటువంటి వ్యాపార వాణిజ్య వర్గాలు ఇప్పుడే మళ్ళీ కూడా ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాయి. ఆశలు చిగురుస్తూ ఉన్నాయి. మళ్ళీ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది, మన వ్యాపారాలన్నీ కూడా ముందుకి ఒక పాజిటివ్ డైరెక్షన్లో ముందుకు నడుస్తాయన్న ఒక ఆశతో ఇవాళ అనేక కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని వారు కూడా ముందుకు నడుస్తూ ఉన్నారు. వ్యాపారస్తుల దగ్గర నుంచి, తోపుడు బళ్ళు వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వరకు ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా అనేక రకాలుగా పీల్చి పిప్పి చేసి ఇబ్బంది పెట్టింది గత ప్రభుత్వం. మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి యొక్క బాధల్ని, ఇబ్బందుల్ని తొలగిస్తూ ఏదైతే వారు వ్యాపారానికి సుముఖంగా ఉండటానికి ఉన్న ప్రతి ఒక్క మార్గాన్ని కూడా క్లియర్ చేయటం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే అనేక రకాల పెట్టుబడులు, అనుబంధ వ్యాపారస్తులు అందరూ కూడా రాష్ట్రంలోకి అడుగు పెడతా ఉన్నారు. కోట్లాది రూపాయల పెట్టుబడుల్ని అనేక రూపంలో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడిగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో వ్యాపారంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఎటువంటి ఇండస్ట్రీస్ ఇప్పుడు ట్రేడ్లో ఉన్నాయి, రన్నింగ్లో ఉన్నాయి, వీటికి ఏ అనుగుణంగా మనం పనిచేస్తే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అనే దాన్ని ఈ ట్రేడ్ ఎక్స్పో ద్వారా ప్రజలందరికీ కూడా చిరు వ్యాపారస్తులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. అదేవిధంగా చాలామంది ఆన్లైన్ వ్యాపారాలకు అలవాటు పడి అసలు మార్కెట్లో ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఏ వస్తువుని మనం కొనాలి అనే విషయం కూడా మర్చిపోయారు పబ్లిక్ అంతా. కానీ ఈ రోజున్న వ్యాపారాలు మీ అందరికి కూడా ఈ షాపులు ఇక్కడ ఉన్నాయి, ఇన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ తయారవుతాయి, వీటన్నిటిని కూడా మీరు షాపులకు వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్లో అయితే కొన్ని రకాలే ఉంటాయి, కానీ లైవ్లో మీరు పట్టుకొని చూసి వస్తువుని మీరు నాణ్యత తెలుసుకొని మరి మీరు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తక్కువ రేటుకి మీరు కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా రేపు ట్రేడ్ ఎక్స్పోలో ఎగ్జిబిషన్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా వ్యాపారస్తులు పడ్డ ఇబ్బందుల్ని, విజయవాడ కేంద్రం అంటేనే వ్యాపారానికి విజయవాడ కేంద్రం, అటువంటి విజయవాడలోని వ్యాపారస్తులు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డ పాలు మనం గతంలో చూసాం. బట్ ఈరోజు అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇలాంటి ఎక్స్పోలు మరెన్నో రాబోయే రోజుల్లో విజయవాడలో అన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ని కలుపుకొని విజయవాడ ఛాంబర్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. ఏదైతే ప్రభుత్వ పరంగా అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నారో, ప్రైవేట్ రంగంలో చిరు వ్యాపారస్తులకు కూడా అనేక రాయితీలు, అనేక రుణాలు, అనేక పెట్టుబడులు ఇచ్చి వ్యాపారస్తుల డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్తామని మరోసారి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. స్మైలీ అసోసియేట్స్ వాళ్ళు విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి ట్రేడ్ ఎక్స్పో దిగ్విజయంగా అవ్వాలని చెప్పి కోరుకుంటూ, గత 5 సంవత్సరాల్లో మనం ఇలాంటి ఎక్స్పోలు మన ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒకటి కూడా మనం చూడకపోవడానికి కారణం గత ప్రభుత్వం వ్యాపారస్తులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు, దౌర్జన్యాల వల్ల వ్యాపారస్తులను కూడా ఈ రాష్ట్రంలో పెట్టి పారిపోయారు. ఇవాళ అన్ని రంగాల వ్యాపారస్తులు, పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి. దానికి కారణం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడు లోకేష్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది. కాబట్టి ఇలాంటి ఎక్స్పోలు ఇంకా మరిన్ని జరిగి ఈ రాష్ట్రంలో యువత వ్యాపారస్తులుగా మారడానికి, పారిశ్రామికవేత్తలుగా మారడానికి ఇలాంటి ఎక్స్పోలు ఉపయోగపడతాయని చెప్పి కోరుకుంటూ ఈ ఎక్స్పో దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎక్స్పో 2025 పేరుతోటి ఈ నెల నెక్స్ట్ మంత్ 3, 4, 5 తేదీల్లో వెన్యూ కన్వెన్షన్లో ప్రారంభించడం జరుగుతుందండి. దీంట్లో
దరిదాపు 100 స్టాల్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో వివిధ రకాలైన ట్రేడర్సు అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ రావడం జరుగుతుంది. ఎవరైతే ఇండస్ట్రీస్ కానీ అలాంటి స్మాల్ స్కేల్ పెట్టుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ ట్రేడ్ ఎగ్జిబిషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి ఎక్స్పోలు జరగడం వల్ల పారిశ్రామికంగా కూడా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ ట్రేడ్ని అందరూ ఉపయోగించుకొని చక్కగా రావాలని చెప్పి కోరుకుంటూ ఛాంబర్ కూడా దీనికి మద్దతు తెలుపుతుంది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై ఘాట్ రోడ్ నుండి కొండపై భక్తులను తీసుకువెళ్లేందుకు బ్యాటరీ వాహనాన్ని ఈవో కెఎస్ రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ వాహనం పైకెక్కి కొండ మీదకి చేరుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా వీటిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సెలవు దినాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్యాటరీ వెహికల్స్ ద్వారా భక్తులను తీసుకురావాలనే ఉద్దేశంతో ట్రైన్ చేస్తున్నాము. బ్యాటరీ వెహికల్స్ అనేవి గతంలో ఈ ఘాట్ రోడ్ ఎక్కలేక ఇబ్బంది ఎదురైనటువంటి పరిస్థితి. అందువల్ల కొంచెం ఇంప్రూవైజ్డ్ బ్యాటరీ వెహికల్స్ని మనం ఇప్పుడు ట్రయల్ చేస్తున్నాము. సిటీ యూనియన్ బ్యాంక్ వాళ్ళకి డొనేట్ చేశారు. అది భక్తులకు, నడవలేని వాళ్లకు, హోమ్ టర్నింగ్ నుంచి కూడా పైదాకా కూడా రాలేని భక్తులు ఉంటారు. నడవలేని వాళ్ళు పార్కింగ్ సమస్య అయినప్పుడు ఇటువంటి వెహికల్స్ వాడవచ్చని ట్రయల్ చేయమని మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు సలహా మేరకు ఈ ప్రయోగం చేశాము. మరి ఇది సక్సెస్ఫుల్ అయినట్టయితే ఇప్పుడు ఘాట్ రోడ్లో కింద నుంచి పైదాకా రాగలిగాము. విత్ ఫుల్ కెపాసిటీ 7 మందితో మేము పైకి రాగలిగాము. కాబట్టి బ్యాటరీ కారు పైకి రానివ్వదనేటువంటి అపోహం లేదు. దీన్ని బట్టి టోల్ నుంచి పైకి తీసుకురావడం, అలాగే అవసరమైతే టోల్గేట్ నుంచి కూడా పైకి తీసుకురావడం. ముఖ్యంగా కనకదుర్గా నగర్లో దూరం అవుతుంది, లిఫ్ట్ దూరంగా ఉంటుంది. అక్కడ కూడా ఇలాంటి వెహికల్స్ వాడాలని ప్రభుత్వం మీద అనుమతి తీసుకొని ఇటువంటి వాటిని ఉపయోగిస్తాం. భక్తుల సౌకర్యం కలగజేయాలన్నది ప్రధానమైనటువంటి ఉద్దేశం. దేవాదాయ శాఖ ఆ దిశగా ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సబ్కా సాథ్ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకుని వెళ్తున్నారని చెప్పారు. పోలింగ్ బూత్, శక్తి కేంద్రాల స్థాయిలో బీజేపీ బలంగా ఉందన్నారు. సూర్యారావుపేటలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రసంగించిన ఆయన తొలిసారిగా ఆంధ్రప్రదేశ్కి వచ్చానని, దుర్గామాతను దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు. ప్రయాగ్రాజ్ లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద 2025 జనవరిలో మహాకుంభమేళ నిర్వహిస్తున్నామని చెప్పారు. 40 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వస్తారని అంచనా వేస్తున్నామని, అందుకు అనుగుణంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మహాకుంభమేళకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు. సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షత వహించగా 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తదితరులు పాల్గొన్నారు. मैं तो सबसे पहले अपना सौभाग्य मानता हूं कि जीवन में प्रथम बार विजयवाड़ा आया हूं और मां दुर्गा का जो दिव्य भव्य और शक्तिपीठ है, मंदिर है, वहां दर्शन करके फिर जो संगठन का मंदिर है पार्टी के कार्यालय में आया। आज पार्टी कार्यालय में आने का मेरा, यद्यपि देश के किसी प्रदेश में जाता हूं, अगर प्रदेश मुख्यालय नहीं है, जनपद मुख्यालय है,
तब भी मैं पार्टी कार्यालय जरूर जाता हूँ, क्योंकि मैं पार्टी का कार्यकर्ता हूँ। कार्यकर्ता के नाते कार्यकर्ताओं से मिले बगैर नहीं जाता कहीं पर भी। तो आज की इस बैठक में जिसमें मुझे पार्टी के सब आप कार्यकर्ताओं के साथ मिलने का अवसर मिला, हमारे यूपी सरकार के पूर्व मंत्री, वर्तमान में जो एमएलए हैं और पार्टी के सीनियर लीडर हैं, आपके यहाँ लोकसभा और विधानसभा के चुनाव में रहे हैं, आप सबके साथ काम किए, आप सब परिचित हैं। श्रीमान सिद्धार्थ नाथ सिंह जी, इनका परिचय किसी ने नहीं बताया होगा। देश के प्रधानमंत्री के रूप में जिन्होंने देश में जय जवान जय किसान का नारा बुलंद किया था, भारत रत्न लाल बहादुर शास्त्री जी के पोते हैं, आपके नाना जी थे, आपके माता जी के पिताजी थे। तो ऐसे हमारे सिद्धार्थनाथ सिंह जी, हमारे लोकसभा में 2014 में मैं भी इलाहाबाद की फूलपुर लोकसभा से चुन करके आया था। తల్లిదండ్రులకు తమ పిల్లల గురించి తెలుసుకోవడానికి టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ దోహదపడుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. భవిష్యత్ తరాల్లో పిల్లలు ఏం అవ్వాలనుకుంటున్నారనేది తల్లిదండ్రుల కంటే టీచర్స్ కి ఎక్కువ అవగాహన ఉంటుందని, ఇటువంటి మీటింగ్లు తరచూ జరుగుతుండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయవాడ సత్యనారాయణపురంలోని ఏకేటీపీఎం ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కు కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాల గురించి, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 930 ప్రభుత్వ పాఠశాలలో మీటింగ్లు జరుగుతున్నాయన్నారు. ప్రతి విషయంలో తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో భాగంగా పోలీస్ వారి తరపున అవగాహన కల్పించడానికి మంచి అవకాశం లభించిందన్నారు. విద్యార్థులు ఎవరూ కూడా గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు చేసుకోకూడదని సూచించారు. ఎవరికైనా మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 గానీ దగ్గరలోని పోలీస్ వారికి గానీ తెలియజేయాలన్నారు. ఈ స్కూల్ కి పోలీస్ తరపున కావాల్సిన మౌలిక వసతులను సమకూర్చడానికి ఎల్లవేళలా ముందున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ హెడ్ మాస్టర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. డ్రగ్స్ బారి నుంచి యూత్స్ని కాపాడాలని, సో సమాజంలో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేసేవారో మన రాష్ట్రంలో, సో డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఇది చాలా మంచి పరిణామము. ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ప్రతి స్కూల్లో కూడా ఈ కార్యక్రమం గురించి అవేర్నెస్ కల్పించడం జరిగింది. అక్కడ ఉన్న యూత్స్కి అలాగే పేరెంట్స్కి దీని గురించి డ్రగ్స్ నుంచి ఏమేమి ఇబ్బందులు వస్తాయి, సో దాని బారిన పడిన వాళ్ళ పరిస్థితి ఎంత దీనంగా మారుతుంది దాని గురించి అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం, ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్తుంది. పేరెంట్స్ కూడా అక్కడ చెప్తూ ఉన్నారు చాలా చక్కగా, అంటే దీని గురించి ఇన్ని సమస్యలు ఉన్నాయా, ఇంత ఇబ్బంది పడుతున్నారా పిల్లలు, దీన్ని బారిన పడితేనే వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. సో ఇది ఒక మంచి కార్యక్రమము. సో ఇట్లా ఈ మెసేజ్ మీడియా వాళ్ళ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. మన సమాజాన్ని ఈ డ్రగ్స్ రహిత సమాజంగా, డ్రగ్ ఫ్రీ సొసైటీగా తీర్చిదిద్దడానికి మీ అందరూ సహకారం కావాలి. సో దీంతో పాటు ఈ సైబర్ క్రైమ్ గురించి కూడా ఈరోజు కార్యక్రమంలో అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఇప్పుడు డిజిటల్ అరెస్టు అది ఇది అని చెప్పేసి ఆన్లైన్లో లింక్ పంపించడము, దాన్ని క్లిక్ చేస్తే డబ్బులు లాగేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీని గురించి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలా మంచి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ని వారు స్థాపించడం జరిగింది. ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. సో ఈగల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రం నుంచి ఈ మాదక ద్రవ్యాలని తరిమివేయాలనే ఉద్దేశంతో ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకోవడం జరిగింది. డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక క్యాంపెయిన్ ఈరోజు క్యాంపెయిన్ మోడ్లో తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ స్కూల్లో ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి స్కూల్లో ఈరోజు కలెక్టర్ గారు, నేను ఇద్దరం రావడం, ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ప్రభుత్వం ఏదైతే స్ఫూర్తిని తీసుకుందో, ఏదైతే నిర్దేశించిందో ఆ లక్ష్యాలని మనం చేరడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాం. అదేవిధంగా సైబర్ క్రైమ్ నుంచి కూడా ప్రజల్లో ఒక చైతన్యం రావాలి, ఒక అవగాహన రావాలి. సైబర్ క్రైమ్ నేరాల బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే ఉద్దేశంతో ఆ క్యాంపెయిన్ కూడా మనం ఈరోజు స్టార్ట్ చేయడం చాలా సంతోషం. సహజ నటన మహానటి సావిత్రికి మాత్రమే సొంతమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు తొండెపు దశరథ్ జనార్దన్ అన్నారు. మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం హనుమంతరాయ్ గ్రంథాలయంలో నిర్వహించిన
సావిత్రి జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నటిగానే కాక దర్శక నిర్మాతగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. పరుచూరి విజయలక్ష్మి సావిత్రి కళాపీఠం పేరుతో సంస్థను నెలకొల్పి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం నిర్వాహకులు జనార్దన్తో పాటు నవరంగ్ థియేటర్ అధినేత ఆర్వి భూపాల్ ప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో దుర్గా కళామందిర్ నిర్వాహకుడు పాలేపు రామారావు, డేవిడ్ రాజు, ప్రబల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఆహ్వానించడం జరిగింది. సావిత్రి గారంటే తెలియని వారు లేరు. నిజంగా ఆమె దక్షిణ భారత చలనచిత్ర రంగంలో చెరగని ముద్ర వేసింది. ఆమె నటిస్తూ ఉంటే కళ్ళతోనే నవరసాలు పండించేది. ఆమె హీరోలతో పాటు పోటీ పడి హీరోయిన్గా, సావిత్రి ఉంటే హీరోయిన్గా చూడటానికి వచ్చే రోజులు కూడా పూర్వం మనం చూసాం. మీలో పెద్దలందరికీ తెలుసు. అట్లాంటి ప్రత్యేకతను సంతరించుకున్న సావిత్రి గారు మన పక్కనే తెనాలిలో పుట్టడం, ఆ తర్వాత పాపం కొద్ది వయసులోనే వారి ఫాదర్ తండ్రి గారు పరమపదించటం, పెదనాన్నగారి దగ్గర పెరగటం, పెరిగే టైంలో ఆయన గమనించాడు ఈమెకి నాట్యం పట్ల ఆసక్తి ఉందని, కళల పట్ల ఆసక్తి ఉందని ప్రోత్సహించాడు. ప్రోత్సహించి అప్పుడే తొలి దశలోనే పాతాళ భైరవిలో ఒక చిన్న పాత్రతో స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె యొక్క నటనా చాతుర్యాన్ని చూసి పృథ్వీరాజ్ కపూరే ఆ కాలంలో ఆమెని అభినందించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు చూడండి, అప్పుడే ఆమె యొక్క నైపుణ్యం తెలిసిపోయింది. అలా ఆమె ఎంతో గొప్ప కళాకారునిగా ఎంతోమందికి ఆదర్శంగా నటనలో నిలిచి మరి కొద్ది వయసులోనే పాపం 47 సంవత్సరాల వయసులో మన విడిచి వెళ్ళిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్టీ కోసం పనిచేసిన సామాన్య కార్యకర్తలను సైతం గుర్తించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, కష్టపడి పనిచేసే వారికి పదవులు వాటి అంతటా అవే వచ్చి అలంకరిస్తాయని తెలిపిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తామని తెలిపిన పశ్చిమ ఎమ్మెల్యే సుష్నా చౌదరి. విద్య జ్ఞానాన్ని, వివేకాన్ని నేర్పుతుందని, చిన్నారుల బంగారు భవిష్యత్ కోసం వారిని తల్లిదండ్రులు నిరంతరం శ్రమిస్తున్నారన్న తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.